నమస్కారం. నేను మీ సీరియల్ యాక్ట్రెస్ చరిష్మా నాయుడు. ఈరోజు నేను ఇక్కడ రవీంద్ర భారతి దగ్గరికి వచ్చాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇండియన్ డ్యాన్స్ ఫెస్టివల్ 2024 ఇది మన శ్రీరాజ్ గారు ఈరోజు స్టార్ట్ చేశారన్నమాట, అవార్డ్స్ ఫంక్షన్. సో ఎవ్రీ టైం అయినా చాలామందికి మంచి లైఫ్ ఇస్తూ ఉంటారు. అంటే నార్మల్గా అయితే ఎక్కడెక్కడనో ఇక్కడ లోకల్లో చూస్తూ అందరినీ డాన్సర్స్ని కావచ్చు, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కావచ్చు తీసుకొస్తుంటారు. బట్ శ్రీరాజ్ గారు ఏం చేస్తారంటే విలేజెస్ బ్యాక్గ్రౌండ్స్లో ఎవరైతే ఉంటారో బాగా పూర్ పీపుల్ కావచ్చు, లేదంటే హైదరాబాద్కి వచ్చి ఎలా చేయాలో డాన్స్ ఎక్కడ మనం వెళ్ళి నేర్చుకోవాలో అన్న అవకాశం లేని వాళ్ళకి కూడా శ్రీరాజ్ గారు ఎవ్రీ టైం నేను చూస్తున్నాను అతన్ని, ఆయన మంచి మనసు చూస్తున్నాను. ఎవ్రీ టైం ఎవరినో ఒకరిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకలాగా లైఫ్ ఇవ్వాలని ఆయన మంచి పని చేస్తూ ఉన్నారు. సో శ్రీరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎక్కువ చేయాలి, చాలామందికి లైఫ్ ఇవ్వాలి, అందరినీ సంతోషపెట్టాలి. ఆ సంతోషంలో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే. మైసెల్ఫ్ హరినాథ్ రెడ్డి. ఈరోజు 2024 ఎక్సలెన్స్ అవార్డ్స్ మన ఆర్టిస్టులు ఇవ్వడం జరగబోతుంది. అలాగే ఈరోజు సిరాజ్ భాయ్ అని మా ఫ్రెండ్ నిజామాబాద్ నుంచి, అతను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దాంతోపాటు నన్ను ఈ ప్రోగ్రాంలో ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఐఎమ్ వెరీ లక్కీ టు హియర్ యూ. ఇంకా అలా చెప్పాలంటే చాలామందికి టాలెంట్ ఉంటుంది. రకరకాల ఊర్ల నుంచి రకరకాల టాలెంట్తో క్లాసికల్, వెస్టర్న్, కంటెంపరీ చాలామంది డాన్సర్లు ఈరోజు రావడం జరిగింది. దాదాపు 300 మంది ఈరోజు పార్టిసిపెంట్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ద ఎవ్రీబడి. ఇంకా అలాగే ప్రతి ఒక్కరికి ఈరోజు అవార్డుతో పాటు సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, మొమెంటోస్ ఇస్తున్నారు. నాకు ఈ ప్రోగ్రాంలో భాగం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఇలాంటి ప్రోగ్రాములు చాలా రకరకాలు జరుపుకోవాలని సిరాజ్ భాయ్ ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ నేను కాంగ్రాట్స్ చెప్తున్నాను. ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ టీమ్. సిరాజ్ డాన్స్ అకాడమీ వాళ్ళు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పల్లెటూళ్ళ నుంచి కూడా అటు జానపదము, శాస్త్రీయ సంబంధించినటువంటి చిరంజీవులందరూ చేయటం, రవీంద్ర భారతి లాంటి ప్రతిష్టాత్మక వేదికలో ఈ సంబరం జరగడం చాలా సంతోషంగా ఉంది. చాలా సందర్భాల్లో చెప్పా, శరీరానికి డాన్సు ఆరోగ్య ప్రదాత. మరీ ముఖ్యంగా ఫోక్ డాన్స్ చాలా చిన్న పిల్లలు, 15 ఏళ్ళ లోపు పిల్లలు అద్భుతంగా, ఎందుకంటే సినిమా ప్రపంచంతో నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. సినిమాలో ఏ రీతి శిక్షణ తీసుకొని చేశారో తత్తుల్యంగా ఇవాళ చాలామంది చిరంజీవులు జానపద నృత్యాన్ని చేయడం సంతోషంగా ఉంది. జానపద నృత్యంతో పాటు ఇవాళ ఈ ఆధునిక కాలంలో కూడా శాస్త్రీయ నృత్యం పట్ల ఒక ఆసక్తి, అభినివేశం ఉన్నది. శంకరాభరణం సినిమా తర్వాత చాలామందికి సంగీతం పట్ల, నృత్యం పట్ల ఆసక్తి కలిగింది. కీర్తిశేషులు విశ్వనాథ్ గారు కూడా ఎప్పుడు అంటుండేవారు, ఒక సినిమాతోటి యావత్ ప్రపంచంలో కూడా అటు భగవంతుని యొక్క ఆరాధన మీద, సంగీతం మీద, నృత్యం మీద ఆసక్తి కలగటం సంతోషంగా భావిస్తూ, భారతీయ సంస్కృతిలో సంగీతము, సాహిత్యం ప్రధాన భూమికలు. శుభం భవతు. ఇప్పటికీ దాదాపు 13 సినిమాలో చేసింది, 13 మూవీస్ చేసింది, చాలా సీరియల్స్లో చేసింది. రీసెంట్గా ఇప్పుడు గమ్ గమ్ గణేష 31 మే రిలీజ్ అవుతుంది. సో తను దాదాపు 100 పర్ఫార్మెన్సెస్ స్టేజ్ పైన షో చేసింది. ఆ 100 పర్ఫార్మెన్స్ మన ఆర్గనైజేషన్లోనే చేసింది ఈ అమ్మాయి. సో ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మీరు ఈమె మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈమె భవిష్యత్తులో ఇంకా మంచి స్థానానికి ఎదగాలని మీరందరూ ఆశీర్వదించండి. సో ఈరోజు ఈ కార్యక్రమం తను పిలవడానికి రీజన్ ఏమంటే, ఇంత చిన్న వయసులో 100 కార్యక్రమాలు స్టేజ్ పై చేయడం అంటే అంత ఈజీ కాదు. తనతో పాటు వాళ్ళ మదర్ కూడా ఎంతో కష్టపడి తనకు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా, ఎక్కడ షూటింగ్ ఉన్నా ఎర్లీ మార్నింగ్ లేవడం, చేయడం, ఎంతో సపోర్ట్ చేస్తూ వెళ్తుంటారు. కాబట్టి ఒకసారి దివ్యారెడ్డి గారు కూడా స్టేజ్కి వస్తే బాగుంటుంది. తన కూడా చిన్న సత్కారం చేసి ఆల్ ద బెస్ట్, ఫ్యూచర్లో మంచి మంచి మూవీస్ చేయాలని అందరూ ఆశీర్వదిద్దాం. ఏం మాట్లాడాలి, ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు మొత్తం దాంట్లోనే ఉన్నాయి, కానీ బయటికి రాలేదు. చాలా అంటే చాలా బాగా చేశారు. టీం నెంబర్ ఏమేంటి, నిక్షిత గౌడ్, నాట్యకళ డాన్స్ అకాడమీ, చాలా అంటే చాలా బాగా చేశారు మీరైతే. నేను అక్కడి నుంచి క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. ఫుల్ హ్యాపీ, అంటే ఎంత ఫుల్ బ్రైట్ స్మైల్ వచ్చింది నా నుంచి అయితే. యాక్చువల్గా వెస్టర్న్ డ్యాన్స్ అనుకోండి, మనం ఏ కాలు కలిపినా, ఏ చేయి కలిపినా అది డ్యాన్స్ అయిపోతుంది. బట్ క్లాసికల్, భరతనాట్యం అన్నీ వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ముద్ర మనం గుర్తుపెట్టుకుంటేనే అదొక నాట్యం అవుతుంది. ఎంత అంటే అంత బాగా చేశారు. పిల్లలతో చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. చాలా క్యూట్గా చేశారు కూడా పిల్లలు.
నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని షూటింగ్ మధ్యలో కూడా వచ్చి పిల్లల కోసం ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో నుంచి రాబట్టి ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడగలిగాను నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన శ్రీరాజ్ గారిని నేను గత 5 to 6 years నుంచి చూస్తున్నాను, ఆయన ఫాలో అవుతున్నాను. అసలు ఎంత మంచివారు అంటే ఆయన గురించి 1 word లో చెప్తున్నాను, ప్యూర్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. మామూలుగా విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్ వచ్చి ఎలా డాన్స్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి మనం అడగాలి, ఎవరిని అడగాలని చాలా వెతుకుతూ ఉంటారు. కానీ అలాంటి పర్సన్స్ కూడా మన శ్రీరాజ్ గారు విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎవరెవరు ఎక్కడైతే ఉంటారో మారుమూల గ్రామాల్లో అందరినీ తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మన అందరి దగ్గర చూపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకైతే. మీ వల్లనే ఇంతమంది కళాకారులు మేము చూడగలుగుతున్నాము. అలాంటి వాళ్ళకి ఇలాంటి సహకారం ఉంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. హర్నాథ్ రెడ్డి గారు 1 నిమిషం. इसी तरह के तमाम अपडेट्स, प्रोग्राम्स और इंटरटेनमेंट और दीगर तमाम मालूमात के लिए हमारे इस चैनल Z-Now TV को YouTube पर सब्सक्राइब करें, फेसबुक, इंस्टा पर फॉलो जरूर करें। याद रखिए Z-Now TV यही सच है।